रंग पुरविहार रंग पुरविहार श्रीरंग पुरविहार जय कोदंड रामावतार रघुवीर श्रीरंग पुरविहार जय कोदंड रामावतार रघुवीर श्रीरंग पुरविहार अंगज जनक देवा अंगज जनक देवा वृंदावन सारं येन्द्र वरद रमान्त रंगा अंगज जनक देवा वृंदावन सारं येन्द्र वरद रमान्त रंगा श्यामलांग विहंग तुरंग सदयापांग सत्संग रंग पुरविहार श्यामलांग विहंग तुरंग सदयापांग सत्संग रंग पुरविहार जय कोदंड रामावतार रघुवीर श्रीरंग पुरविहार पंकजाप्त कुल जलनिधि सोमा पंकजाप्त कुल जलनिधि सोमा वर पंकज मुख पट्टाभिराम पंकजाप्त कुल जलनिधि सोमा वर पंकज मुख पट्टाभिराम पद पंकज जित काम रघुराम वामांक गत सीता वरवेश शेषांक शयन भक्त संतोष येणांक रविनयन मृदुतर भाषा अकलंक दर्पण कपोल विशेष
ముని సంకటహరణ గోవింద వెంకటరమణ ముకుంద. సంకటహరణ గోవింద వెంకటరమణ ముకుంద. సంకర్షణ మూలకంద శంకర గురు గుహానందరంగ పూరా విహార. ముని సంకటహరణ గోవింద వెంకటరమణ ముకుంద. సంకర్షణ మూలకంద శంకర గురు గుహానందరంగ పూరా విహార. జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగ పూరా విహార. జై శ్రీమన్నారాయణ. అడియన్ ఈ రోజున మీ అందరితో దారితోపు ఉత్సవం అనే విశ్వ వైభవాన్ని ముచ్చటించుకునే చిన్న ప్రయత్నం అండి. ఇది మనకి శ్రీ వైష్ణవ క్షేత్రాలలో అంటే ఈ భూమి మీద ఉన్న 106 దివ్య దేశాల్లో చాలా వైభవంగా జరుపుకునే గొప్ప సేవ. ఎందుకండి దీనికి ఇంత విశేషమైన ఒక సేవగా చేసుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, శ్రీ వైష్ణవ సాంప్రదాయము ఎంతో విలక్షణమైనది. ఈ యొక్క సాంప్రదాయంలో ఆళ్వార్లకి విశిష్టమైన స్థానం ఉంది. ఆళ్వార్లు 12 మంది కదండి. వారిలో తిరుమంగై ఆళ్వార్ల యొక్క కాలంలో జరిగింది ఈ సేవ, ఈ ఉత్సవం. ఇప్పుడు మనము తిరుమంగై ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఈ ఉత్సవం ఎందుకు ఇంత వైభవంగా జరుపుతున్నారు, ఈనాటికి ఎందుకు జరుపుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. వీరు ఎప్పుడో అవతరించారు, మరి ఇప్పుడు దాకా ఎందుకు చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి కదా మనం మన చరిత్ర గురించి. ముందు వీరి యొక్క ధన్యాన్ని మనం సేవించుకుందాం. వృశ్చికే కృత్తిక జాతం చతుష్కవి శిఖామణిం షట్ప్రబంధకృత సారంగమూర్తిం కలిహమాశ్రయే. వీరు కలియుగ ప్రారంభంలో చోళ దేశంలో కావేరీ నది సమీపంలో అన్యోన్యం అనే ఒక ఊరులో అవతరించారన్నమాట. అంటే అసలు ఈ అన్యోన్యం అనే ఊరికి ఆ పదానికి అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో నివసించే వారికి ఏ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదంట, ఎటువంటి లోటు లేదంట. అందుకని ఆ ప్రాంతంకి ఆ విధమైన పేరు వచ్చింది. అంటే అంత గొప్ప సంపన్నమైనది, అన్ని విధాల శ్రేయోదాయకమైందని చెప్పి దానికి అర్థం కదా. అలాగే అక్కడ అంత విశేషము ఉండేది. మరి ఈ ఊరు చోళులు పరిపాలించేవారు. వీరి ఆధ్వర్యంలో అవినాడ్ ఉడయ్యార్ అనేవారు సైన్యాధిపతిగా ఉండేవారు, అంటే సైనికుడిగా ఉండేవారు. ఈయన గొప్ప సైనాని, అందులో పాటు ఈయన మంచి దైవభక్తి కలవాడు. వారికి నలనామ సంవత్సరంలో కృతికా నక్షత్రంలో కార్తీక మాసంలో ఒక పుత్రుడు జన్మించాడు. అందరూ బిడ్డలు పుట్టినప్పుడు ఏ విధంగా నామకరణం చేస్తారో అలాగే వీరు కూడా తన బిడ్డకి నామకరణం చేశారు. ఏమని? నీలుడు అని పెట్టారు. అంటే ఆయనే నీలన్ అని ఒక పేరుని పెట్టారనమాట. వీరు చక్కగా తండ్రి దగ్గర విద్య నేర్చుకొని, అంటే ఆయన సేనాని కదండి, ఒక సేనాని దగ్గర ఏముంటాయండి, మంచిగా యుద్ధ నైపుణ్యము, బలపరాక్రములు ఎలాగా వృద్ధి చేసుకోవాలి, కార్యదక్షత, అవన్నీ తండ్రి గారి దగ్గర చక్కగా నేర్చుకున్నాడు. రోజు రోజుకి ఈయన మంచిగా పెరుగుతున్నాడు, వృద్ధి అంటే చక్కని స్థితిలోకి వెళ్తున్నాడు. ఈయన యొక్క కార్యదక్షత, సమర్థత, ఆ యొక్క యుద్ధ నైపుణ్యం అన్నీ కూడా చోళ మహారాజుకు తెలుస్తుంది. ఇటువంటి వాడిని తన సామ్రాజ్యంలో సహాయకారుడుగా ఉంచుకుంటే తనకి కూడా కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నీలుని తన రాజ్యంలో తనకి సహాయకారుడుగా చేసుకుంటారు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు నీలుడు శత్రురాజుల మీద చూపించే
గొప్ప పరాక్రమం అనేది ఆశ్చర్యపరుస్తుంది అందరినీ. ఎట్లాగా ఓడించేవాడంటే మెరికిలాగా శత్రువు మీద ఎలా దాడి చేస్తున్నాడో తెలీదు, ఎలా ఓడిస్తున్నాడో తెలీదు, భయకంపితులు చేస్తాడనమాట. అంతటి గొప్ప పరాక్రమంతో శత్రురాజులను ఓడించేసి యముడులాగా కనిపిస్తున్నారు అందరికీ. అప్పుడు వారందరూ ఇతనికి పరకాలన్ అని ఒక నామాన్ని బిరుదుగా ఇస్తారన్నమాట. అలాగా ఇంత నైపుణ్యంతో, ఇంత సామర్థ్యంతో శత్రువుల్ని గడగడలాడిస్తూ ఓడిస్తూ సామ్రాజ్య విస్తరణకి ఎంతో పూనుకున్న నీలుడికి చోళ మహారాజు నాగపట్టణం అనే ప్రాంతానికి అధికారంగా చేస్తారు. చూడండి, మన దగ్గర ఏదీ లేనప్పుడు బాగానే ఉంటాం. అధికారం వచ్చి, డబ్బు వచ్చి, పదవి వచ్చి ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయండి? భ్రష్టుల్ని చేస్తాయి. డబ్బు వల్ల అహంకారం పెరుగుతుంది, దానివల్ల భోగాలు పెరుగుతాయి, పదవి వల్ల దర్పం ఏర్పడుతుంది. ఈ విధమైన పరిస్థితే మన నీలుడు కూడా ఏర్పడింది. దాంతోపాటు దుష్ట స్నేహితులతో స్నేహం ఏర్పడింది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్టు ఆ నీలుడు కూడా ఆ చెడ్డ స్నేహితులతో సాంగత్యం ఏర్పరచుకొని భోగలాలస్లో ఉండిపోయి రాజ్య విషయాలు మర్చిపోయి అలాగ కాలం వెళ్ళబుచ్చుతున్నాడనమాట. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ దుష్టు స్నేహితులతో కాలం వెళ్ళబుచ్చుతున్నప్పుడు ఆ స్నేహితులతో ఒకరోజు సమావేశమైన నీలుడు ఒక విషయం చర్చ వస్తుంది. ఏమిటి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఏంటండి ఇక్కడ విషయం అంటే, ముందు ఈ దుష్టుడిగా ఉన్న నీలుడు మారడానికి భగవంతుడు ఏదో ఒక రూపకంగా జీవుడు పక్కదారిన వెళ్తే మార్చడానికి ప్రయత్నం చేశాడు కదా, ఆయన సంకల్పం చేసుకుంటాడు. మనం అందరం ఎవరండి? వారి బిడ్డలం కదా. వారి బిడ్డలైన మనల్ని ఆయన పాడు చేసుకుంటాడా? చేసుకోడు. దారి తప్పిన వాడిని దారిలో తీసుకొచ్చేదే స్వామి యొక్క గొప్పతనం. ఒక తండ్రి తన బిడ్డ పక్కదారిని పడుతున్నప్పుడు ఆ బిడ్డ యొక్క చేష్టలకి తండ్రి బాధపడతాడు. కానీ అయ్యో ఇలా వదిలేస్తే వాడు మన చేతికి చిక్కడు అని ఏ విధంగా తండ్రి తాపత్రయపడి తన బిడ్డను మంచి మార్గన పొందాలి అనే ఉద్దేశంతో ఎంత కష్టపడతాడో, అలాగే పరమాత్మ కూడా ఈయనకి ఒక సక్రమమైన మార్గం కలిగించాలని అనుకుంటాడు. ఆ స్నేహితులతో కూడి సమావేశమైనప్పుడు స్నేహితులు ఒకరు చెప్తారన్నమాట, నీలా ఇక్కడ శ్వేతహ్రదం అనే ఒక ప్రాంతంలో కుముదవల్లి అనే ఒక సౌందర్య రాశి ఉంది. ఆమె గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంత అందాల రాశి అని చెప్తారనమాట. ఎట్లాగైతే సరే ఆ అమ్మాయిని మనం చూడాలి, ఆ అమ్మాయిని పొందాలి అనే ఒక ఉద్దేశంతో నీలుడు ఏం చేస్తాడు? ఆ శ్వేతహ్రదం అనే ఊరికి ప్రయాణం చేస్తారనమాట. అసలు ఈమె యొక్క విషయం మనం తెలుసుకోవాలిగా ముందు. ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనేది. ఈమె అప్సరస. దేవలోకం నుండి ఈ భూమి మీదకి తన స్నేహితులతో కలిసి స్నానం ఆచరిస్తానికి అక్కడికి వేయించేస్తారనమాట. ఆ వేయించేసినప్పుడు వారు స్నానం ఆచరించిన తర్వాత వారి స్నేహితులందరూ కూడా ఈమె ఉన్నదో లేనిది వాళ్ళ గోష్ఠిలో చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె స్నానం ఆచరించి ఆ కొలనికి ఎదురుగా ఉన్న ఆదికేశవ పెరుమాళకి సేవ చేసుకోవడానికి ఆ కొలను ఉన్న తామర పుష్పాలని ఏరుతూ అక్కడ ఉండిపోతారు. చుట్టూన చూస్తే తర్వాత ఎవరు ఉండరు. ఆమెకి పైకి అంటే వారి లోకానికి వెళ్ళే శక్తి లేదు. అలాగా ఆ కొలను దగ్గరే ఆమె ఆ పుష్పాలు పట్టుకొని ఉంటారనమాట. అటుగా వెళ్తున్న ఒక ధన్వంతరి అంటే వైద్యుడు, ఆయన ఆమెను చూసి, అమ్మ మీరెవరు? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారిలాగా ఉన్నారు, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తారు. అయ్యా నేను ఇక్కడ దాన్ని కాదు, ఇలా నా స్నేహితులు ఇలా నన్ను వదిలి వెళ్ళారని జరిగిందంతా చెప్తుంది. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళగలరా అని అడుగుతారనమాట. అదేం భాగ్యం తల్లి, రండి మీరు మా ఇంటికి అని చెప్పి తీసుకువెళ్ళి వారి భార్యకు కూడా చెప్పి ఆ బిడ్డని వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మరి ఆమెకి పేరేంటో తెలీదు, ఆమె ఏమీ చెప్పదు. ఆయన చూసినప్పుడు, అంటే ఆ ధన్వంతరి ఆమెను చూసినప్పుడు ఆమె చేతిలో తామర పుష్పాలు పట్టుకుని నిలబడింది కదా, అప్పుడు వారు ఈమెకి కుముదవల్లి అని ఒక నామకరణం చేస్తారు. ఆ నామంతోనే అందరూ సంబోధిస్తూ ఉంటారనమాట. అలాగా చక్కగా ఆ యొక్క దంపతుల నీడలో ఆమె పెరిగి పెద్దదయ్యి దినదినము రోజుకి చక్కని సౌందర్యంతో వృద్ధి చెందుతూ చక్కని నియమనిష్టలతో సద్గుణ సంపన్నురాలుగా పేరు పొంది అందరికీ ఒక విశేషమైన రీతిలో ఆమె పరిచయం అలాగా ప్రాంతం అంతా వ్యాపిస్తుంది అనమాట.
మరి చక్కగా యుక్త వయసురాలేంది, వివాహం చేయాలి కదా ఆడపిల్లకి. ఆ ధన్వంతరి కూడా వివాహం చేస్తానికి పూనుకుంటారు. వారి స్నేహితుల ద్వారా మరి నీలుడు ఈమె గురించి విన్నారు కదా, ఆ ధన్వంతరి గారింటికి వస్తాడు. అడుగుతారు, అయ్యా మీ అమ్మాయి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఆజ్ఞ చేస్తే అంటారు. అప్పుడు వారేమంటారంటే, నాదేముందయ్యా, నా బిడ్డ ఒప్పుకుంటే అలాగే చేస్తాను అని అంటారు. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట నీలుడు. కుముదవల్లి ఏం చెప్తుందంటే కొన్ని షరతులు నియమిస్తుంది. ఏమని అంటే, ఎవరైతే పంచ సంస్కారాలు పొంది ఉంటారో వారినే వివాహం చేసుకుంటాను ఒక షరతు. రెండోది, సంవత్సర కాలం పాటు రోజు 1008 మందికి భాగవత తదియారాధన చేసిన వారిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి 2 షరతులు పెడుతుంది. ఎందుకండి ఈ షరతులు పెట్టింది? వివాహం చేసుకోవడానికి ఇన్ని షరతులు పెట్టాలా అంటే పెట్టాలి. ఎందుకు? ఈయన అంతవరకు ముందు తన జీవితం అంతా కూడా దుష్ట సాంగత్యంతో పొద్దుపుచ్చాడు కదా. మరి ఆయన ఒక మనసు, ఆయన చేష్టితుల్ని అన్నీ కూడా అపవిత్రం అయిపోయింది కదా. మరి ఆయన శుద్ధి చెయ్యాలి, ఆయన్ని బాగుపరచాలి అంటే ఈ విధమైన షరతులు పెడితే వారు బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో ఇలాగా ఆమె కొన్ని షరతులు పెట్టిందని మనకి పెద్దలు చెప్తారు. ముందు పంచ సంస్కారాలు పొందాలి అని చెప్తుంది. ఆయన శ్రీనివాస స్థలం అనే ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ నంబి అనే వారి వద్ద పంచ సంస్కారాలు పొందుతారు. అంటే కుముదవల్లి పెట్టిన షరతు ఒకటి ఒప్పుకొని ఆయన చేయించుకున్నారన్నమాట పంచ సంస్కారాలు. మరి ఎందుకంటే ఇక్కడ భాగవత తదియారాధన చేయడం విశేషంగా చెప్తున్నారంటే, మరి భాగవతులు భుజించిన తర్వాత ఆ శేష ప్రసాదాన్ని స్వీకరించితే అంతకన్నా గొప్ప సంపద ఏముందండి. అందరికీ మనం ఆతిథ్యం చేసిన తర్వాత మిగిలిందే కదా మనం శేష తీసుకోవాలని మనకి పెద్దలు చెప్తారు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఆరాధనానం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం కృప. ఆరాధనలోకెల్లా విష్ణువుని ఆరాధించడం గొప్ప, దాంతోపాటు విశేషంగా తదీయారాధన చేయడం చాలా గొప్ప అని చెప్పి ఈ యొక్క శ్లోకంలోని భావం అన్నమాట. ఈ విధంగా 2 విషయాలు ఆమె పెట్టిన షరతులకి ఒప్పుకున్నారు నీలుడు. ఆ తర్వాత భాగవత తదియారాధన అనేది ప్రారంభం చేస్తారు. చక్కగా ఆ తదియారాధన కార్యక్రమం రోజు చక్కగా సాగుతూ ఉంది. మరి అలా సాగుతుందేమో. ఈ యొక్క ప్రక్రియలో నీలుడు చోళరాజు కట్టవలసిన కప్పం చెల్లించట్ల. ఆ రాజ్యంలో వచ్చే సంపాదన, ఆ రాజ్యం చెందిన సంపద అంతా కూడా భగవత తదియారాధనకి ఖర్చు అయిపోతుంది. చోళరాజు తన సైనికులు పంపించి కప్పం అడుగుతారు నీలుణ్ణి. ఇస్తానంటాడు, కానీ చెల్లించడు. తర్వాత ఆయనే వచ్చి అడుగుతారు, ఇస్తానండి అని చెప్పి అంటాడు. రాజు వెళ్ళిపోతాడు అక్కడ ఒక సైనికుడిని ఏర్పాటు చేసేసి. కానీ అలాగే పొద్దుపుచ్చుతాడు, ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. అప్పుడు ఇలా ఇవ్వకపోయేటప్పటికి వారు ఏం చేస్తారంటే ఈయన్ని నిర్బంధించి చెరలో పెడతారు. అన్నపానీయాలు ఇవ్వరు. 3 రోజులు బాగా బాధపడతాడు నీలుడు, ఆహార పానీయాలు దొరక్క. అప్పుడు భాగవత తదియారాధనలో ఇంత నిష్ఠ ఉన్న వారు ఇంత బాధపడుతున్నారని పరమాత్మ సంకల్పం చేసుకొని కంచి వరదుడు వీరి కలలో కనిపించి కంచి సమీపంలో వేగవతి అనే నది దగ్గర నీకు నిధి ఉంది, అక్కడ ఆ సంపత్తి తీసుకొని నీ యొక్క భాగవత తదియారాధన చెయ్యవయ్యా అని చెప్పి కల్లో కనిపిస్తారనమాట. అది తెలుసుకున్న నీలుడు ఆ సైనికుడిని తీసుకొని అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక వారికి అక్కడ నిధి కనిపించదాయే, ఎట్లా అని చెప్పి బాధపడుతూ అక్కడే ఉంటాడు, వెనక్కి రాకుండా. ఆయన యొక్క నిష్ఠ, ఆయన యొక్క ప్రతిజ్ఞ ఎంత అనురక్తి ఉందో తెలుసుకున్న కంచి వరదుడు మళ్ళీ ఆ నిధి దొరకడానికి కావలసిన చిహ్నాల్ని, గుర్తుల్ని కూడా చెప్తారనమాట. ఆ దిశగా ఆ లొకేషన్ పాయింట్ చెప్పేశారు కదా వరదుడు, ఆ విధంగా ఆ దిశగానే వెళ్తాడు నీలుడు. ఆయన చెప్పినట్టుగానే అక్కడ తవ్వి అక్కడ ఉన్న గొప్ప నిధినంతా సేకరించి చోళరాజు కట్టవలసిన కప్పాన్ని కట్టేసి మిగతా సొత్తంతా కూడా భాగవత తదియారాధనకి చేస్తానికి పూనుకుంటారనమాట.